అగ్రిగోల్డ్ భూముల కొనుగోలుపై ఏపీ రాజకీయం వేడెక్కింది. విమర్శలు ప్రతి విమర్శలతో ఏపీ పాలిటిక్స్ హీటెక్కాయి. తాము ఎలాంటి గోల్మాల్ చేయలేదని, ప్రభుత్వమే కక్ష సాధింపులకు పాల్పడుతోందని జోగి రమేష్ కుటుంబం ఆరోపిస్తుంటే, తప్పు చేయకపోతే న్యాయస్థానాల్లో నిజాయితీ నిరూపించుకోవాలని కూటమి నేతలు సవాల్ విసురుతున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ పై ఏకంగా అగ్రిగోల్డ్ యాజమాన్యమే ఫిర్యాదు చేసింది. అగ్రిగోల్డ్ డైరెక్టర్ల భూమిని జోగి రమేష్ కబ్జా చేశారని హైకోర్టుని ఆశ్రయించారు. తమ భూమిని కబ్జా చేసేందుకు రికార్డులని తారుమారు చేశారని, సర్వే నెంబర్లు మార్చేసి కొనుగోలు చేసినట్టు దొంగపత్రాలు సృష్టించారని పిటిషన్లో పేర్కొంది అగ్రిగోల్డ్ యాజమాన్యం. ఈ నేపథ్యంలో విజయవాడ అంబాపురంలో అగ్రిగోల్డ్ డైరెక్టర్ల పేరిట ఉన్న భూమిని సిఐడి అటాచ్ చేసింది. అయితే గతంలో ఇదే భూమిని కొనుగోలు చేసినట్టు, దొంగపత్రాలు సృష్టించినట్టు జోగి రమేష్ కుటుంబంపై ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో ఫిర్యాదులు రావడంతో ఏపీ సర్కార్ విచారణకు ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన సిఐడి అటాచ్ చేసిన భూముల్లో అక్రమాలు జరిగినట్టు గుర్తించింది. 9 మందిపై కేసులు నమోదు చేసింది ఏసీబీ. విజయవాడ గ్రామీణ మండలం అంబాపురంలో జోగి రమేష్ కుటుంబం సర్వే నంబర్ 88లో 2160 గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది. దాని సర్వే నెంబర్ 87గా స్వీయ సవరణ ద్వారా మార్చుకుని అమ్మారు. సర్వే నెంబర్ 87లోని భూములు సిఐడి జప్తు చేసిన అగ్రిగోల్డ్ సంస్థకు చెందినవి. సర్వే నంబర్ 87లో ఎలాంటి సబ్ డివిజన్లు జరగలేదు. ఇందులో అగ్రిగోల్డ్ భూమి కొంతుంది. ఈ భూమిలోనే జోగి కుటుంబ సభ్యులు ప్రహరీ నిర్మించారు. దీనిపై ఆ సంస్థ భాగస్వామి అవ్వ వెంకటశేషు నారాయణ ఫిర్యాదు మేరకు విజయవాడ వెస్ట్ ఏసీపీ విచారణ చేపట్టారు. జోగి రమేష్ కుటుంబం పక్కా ప్రణాళికతోనే కబ్జా చేసి వైసీపీ కార్పొరేటర్ బంధువులకు అమ్మినట్టు నివేదిక ఇచ్చారు ఏసీపీ. మండల సర్వేయర్, గ్రామ సర్వేయర్ తప్పుడు సర్వే చేశారంటూ నివేదికను రూపొందించి డీజీపీకి పంపారు. ఈ కేసును ఆయన ఏసీబీకి బదిలీ చేశారు. సర్వే చేయకుండా, సరిహద్దుల్లో ఉన్న వారికి నోటీసులు ఇవ్వకుండా సర్వేయర్లు నివేదికిచ్చారని, దాని సరిగా పరిశీలించకుండానే సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసేశారని ఏసీబీ అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఈ మేరకు కేసుని నమోదు చేశారు. జోగి రమేష్ కుటుంబం తప్పు చేయకపోతే న్యాయస్థానాల్లో తమ నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. జోగి రమేష్ కుటుంబం నేరం చేశారు అనటానికి రికార్డెడ్ ఎవిడెన్స్ ఉందన్నారు. జోగి కుటుంబ అరాచకాలు ప్రజలందరికీ తెలుసని, వారిని ప్రజలు అసహించుకుంటున్నారన్నారు. జోగి రమేష్ అక్రమ భూదందాలు రాష్ట్రం మొత్తం చూసిందని, చేసిన తప్పు తెలుసుకుని ప్రజలందరికీ ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అటువంటి నేచర్ కలిగిన వ్యక్తులు వాళ్ళు చేసిన తప్పులు అగ్రిగోల్డ్ ఆస్తులని తమ సొంత నిధుల కింద ఆక్రమించుకుని దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుంటే, అది ప్రభుత్వానికి దొరికితే అది తప్పు అంటే తప్పు కాదంటే నిరూపించుకో కోర్టులో. నువ్వు నిజంగా తప్పు కాకపోతే నిరూపించుకో. నీ A1 కింద నీ బాబాయ్, A2 కింద మీ అబ్బాయి నిజంగా పక్కన అగ్రిగోల్డ్ ఆస్తులు స్వాధీనం చేసుకున్నారా లేదా, దానికి రికార్డెడ్గా ఎవిడెన్స్లు అన్నీ దొరికినాయి. ఇవాళ గగ్గోలు పెడుతున్నాడు. ఆ రోజు గుర్తు రాలేదా నువ్వు చేసే అక్రమాలు, నువ్వు ఆస్తి సంపాదించుకునే సమయంలో ఎటువంటి అక్రమాలు చేయకూడదని గుర్తు రావట్లేదా? ఇవాళ రకరకాలుగా ఏదో ప్రజలను మభ్య పెడదాం అనుకుంటున్నారు. ప్రజలందరికీ తెలుసు ఇతను చేసిన అక్రమాలు, ఇతను చేసిన చేష్టలు. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ కూడా వాళ్ళు అసహ్యించుకుంటున్నారు.